యొక్క ములగలమెట్టకు ఆనుకొని ఈ యొక్క కుటుంబాలు ఉంటున్నాయి. సుమారు ఇక్కడ 100 కుటుంబాలు ఉంటాయి. అయితే ఉన్న ఇళ్ళు మాత్రం 30 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. 30 ఇళ్లలో కూడా 100 కుటుంబాలు ఒక పంచలో ఒకళ్ళు పడుకుంటే మరొకరు బయటకు వచ్చి పడుకునే పరిస్థితులు ఉండే విధంగా వీళ్ళ యొక్క జీవన విధానం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గతంలో మనం వచ్చేటప్పుడు ఏదైతే పొంత సత్యమ్మ తల్లి గుడి దగ్గర నుండి ఈ యొక్క ములగలమెట్టకు వచ్చే దారిలో మనం పొంత చూసాం. ఆ పొంత కనీసం నడిచి వెళ్ళేందుకు కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఆ పొంత రోడ్డు ఉంది. కానీ ఇలాగే వీళ్ళ జీవన విధానం సాగుతుంది. ఇలా భారీ వర్షాలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితులు ఏంటంటే కనీసం ఇక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళాలన్నా చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తున్నామండి. ఒక్కసారి అధికార న్యూస్ వారు రావాలని చెప్పేసి వీళ్ళు కోరుకోవడంతో మనం ఇక్కడ రావడం జరిగింది. చెప్పండి అబ్బాయి, మీకు ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కావాలి ఇంకా?